నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను బామ్మగారు. వద్దు కల్పన, మంగ గురించి ఏమైనా తెలిసిందా? నిత్య మంగనేమీ చేయలేదు కదా? చారికి ఫోన్ చేసి కనుక్కున్నాను బామ్మగారు. మంగ దివ్యలు క్షేమంగా ఉన్నారు. మంగకు చారి, మీనాక్షి, చారుకేశలు కాపలాగా ఉంటామని చెప్పారు. స్వరూపుతో మాట్లాడావా? ఆవిడకి కాల్ చేశాను బామ్మగారు, లిఫ్ట్ చేయలేదు. పాపం స్వరూప మాత్రం ఏం చేస్తుంది? మంగకు నిత్యకు మధ్య నలిగిపోతూ ఉంటుంది. ఏ తల్లికి అలాంటి కష్టం రాకూడదు. బామ్మగారు, ఎవరొచ్చారో చూడండి. ఎలా ఉన్నావమ్మా? నీ గురించే మాట్లాడుకుంటున్నావు. జానకి కాదు జేజీ, మంగని. మంగా, మంగా, మంగా. Mama
మంగా మేడం గారికి గతం గుర్తొచ్చిందండి, మిమ్మల్ని చూడాలని వచ్చారు. జేజీ అత్తయ్య మంగా 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 ఎన్నాళ్ళైందమ్మా నిన్నిలా చూసి నువ్వులా వస్తావని. ఇన్నాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూసావమ్మా. ఎన్నాళ్ల తర్వాత ఈ భాగ్యం దక్కింది. నన్ను క్షమించండి జేజీ. కళ్ళ ముందు మీరంతా ఉన్నా గుర్తించలేని గుడ్డిదాన్నయ్యాను. నా వాళ్ళనే నేను పరాయి వాళ్ళలా చూశాను. మన్నించండి. నువ్వే మమ్మల్ని క్షమించాలమ్మా. నీకలా అవడానికి కారణం మేమే. మా ఇంటి శాపాన్ని నీకిచ్చాం. నువ్వు ఆ శాపాన్ని జయించొచ్చావు. ఇంటి ఇలువెల్పుగా తిరిగొచ్చావు. ఈ క్షణం కోసమేనమ్మా మేమంతా ఎదురు చూ కానీ ఆ దైవమే నీకు తల వంచిందమ్మా. నిప్పులపై నువ్వు నడిచిన అడుగులు ఆయన్ని కదిలించాయో ఏమో. నీ 7 అడుగులను గుర్తు చేశాడు. చావును జయించి ఓసారి, మర్చిపోయిన గతాన్ని గెలిచి మరోసారి నువ్వేంటో రుజువు చేసుకున్నావమ్మా. అవును మేడం, మీ మంచితనమే మీకు తోడయింది. మీరు చేసిన సాయాలే మీకు ప్రతి సాయాలయ్యాయి. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ఆ పంచభూతాలే మీ వెంట ఉండి మిమ్మల్ని ఈ ఇంటి దాకా నడిపించాయండి. జైసారు ప్రేమ మీకు దారి చూపించింది. నీకు గతాన్ని గుర్తు చెయ్యాలని జై ఎంతగానో
తప్పకుండా ఆయన కొడుకుని వెతికి తీసుకొస్తాను. చాలా బాగా చెప్పారు మేడం. జైసార్ని వెనక్కి తీసుకురావటం మీ వల్లే సాధ్యం అవుతుంది. జైసార్ ఎలాంటి చిక్కుల్లో ఉన్నా సత్యవంతుడి కోసం ఆ సావిత్రి యముడితో పోరాడినట్టు మీరు పోరాడి సార్ను తీసుకొస్తారు. అందుకే మేడం, అందుకే మీకు గతం గుర్తొచ్చిందేమో. దేవుడు ఉన్నాడు మేడం, ఉన్నాడు. భర్తపై నీకున్న ప్రేమే నీకు శ్రీరామ రక్ష తల్లి. అదే నీకు తోడు, ధైర్యం. నీ ఇంటిని వెతుక్కుంటూ వచ్చావు, అలాగే జైని కూడా వెనక్కి తీసుకురా అమ్మా. నీ కొడుకుని తీసుకురా. మీరు నన్నేం అడగాలనుకుంటున్నారో నాకు తెలుసు. అంటే మా మనసు చదివావా అమ్మా? అబ్బాబాబాబా, ఎన్ని తెలివితేటలమ్మా నీకు. నువ్వు ఆంధ్ర తెలంగాణలో ఉండాల్సిందానివి కాదు, అమెరికా సెనెట్ లో ఉండాల్సిందానివే. మంగని చూసి చంపకుండా ఎందుకు వదిలేశావు అనే కదా మీ డౌట్. అబ్బబ్బబ్బబ్బబ్బా, అచ్చమ్మ మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పావమ్మా. ఇందుకు కదమ్మా అందరు నిన్ను శ్రీనివాస అనేదే. ఇంతకే మంగని ఎందుకు వదిలేశావమ్మా? దాన్ని చంపాలని అనుకున్నాను, కానీ ఆల్రెడీ బతుకున్న శవంలా ఉన్న దాన్ని చూసి జాలేసింది. ఏంటమ్మా మళ్ళీ చెప్పు. నువ్వు మంగపై జాలి పడ్డావా? జాలి, దయ, కరుణ లాంటి పదాలు నీ డిక్షనరీలోనే లేవు కదమ్మా. సెటైర్లొద్దు, లైఫ్ నుంచే రిటైర్ అయిపోతారు. మంగ గతం మర్చిపోయింది, దానికి నేనెవరో గుర్తులేదు. నన్ను చూసినా దానికి జరిగిందేది గుర్తు రాలేదు అంటే ఇంకెప్పుడు దానికి గతం గుర్తుకే రాదు. లైఫ్ లాంగ్ అది జానకిలా బతకాల్సిందే. అవునమ్మా, జైన్ చూసినా, మా అమ్మమ్మ వదిని చూసినా, మమ్మల్ని చూసినా, మీ అమ్మని చూసినా, ఆఖరికి అచ్చం తల్లాగే ఉన్న నిన్ను చూసినా మంగకి గతం గుర్తుకు రాలేదంటే ఇక ఎప్పటికీ రానట్టే. ఈ విషయంలో నువ్వు చాలా లక్కమ్మా. మంగెప్పుడు నీ దారి కట్టే రాదు. దట్స్ వై దాన్ని చంపకుండా వదిలేశాను. పైగా జై తిరిగి వచ్చేంత వరకు అది బతికే ఉండాలి. లేదంటే నేను దాన్ని చూశాను అని చారీ ఫ్యామిలీ జైకి చెప్తారు. అది చచ్చిపోతే అందుకు కారణం నేనే అని జై గెస్ చేస్తాడు. సో దాన్ని వదిలేశాను. మరి జై తిరిగొచ్చాక మంగతో ఉంటాడు గాని నిన్ను పెళ్లి చేసుకోడు కదమ్మా. జై వచ్చేసరికి అది ప్రాణాలతో ఉండదుగా. ఏందమ్మా నువ్వు? జై వచ్చే వరకు మంగనేం చేయనంటావు, జై వచ్చేసరికి మంగ ఉండదు అంటావు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అమ్మా? చెప్తాను. ఫస్ట్ అభి మిస్ అయ్యాడు, ఆ తర్వాత దివ్య మిస్ అవుతుంది, ఆ తర్వాత మంగ మిస్ అవుతుంది. జై మాత్రమే తిరిగి వస్తాడు.
అంటే మంగను దివ్యని కూడా మాయం చేస్తావమ్మా? అభి మిస్ అవ్వడానికి కారణం నేను కాదు. రేపు దివ్య మిస్ అవ్వడానికి నేను కారణం కాదు. ఎల్లుండి మంగ మిస్సింగ్ కి నేను కారణం కాదు. హ, అసలు ఈ మిస్సింగ్లతో నాకెలాంటి సంబంధం ఉండదు. కానీ వాళ్ళు మిస్ అవుతారు. జై వచ్చేసరికి ఎవ్వరూ ఉండరు. ఎంత వెతికినా మీ పీత బ్రెయిన్స్ కి నా ప్లాన్ అర్థం కాదు. నా థాట్స్ ని మీరు రీచ్ అవ్వలేదు. నిజమేనమ్మా, నీ ప్లాన్ ఏంటో నువ్వే చెప్పు. జైకి నాకు మధ్యలో మంగ అడ్డుగా ఉండకూడదు. కానీ మంగని నేనే అడ్డు తొలగించానని జై అనుకోకూడదు. మంగ లేనందుకు జై ఫీల్ అవ్వాలి. కానీ నన్ను జై మిస్ అవ్వకూడదు. నేను జై హ్యాపీగా ఉండాలి. ఇదే నా ప్లాన్. ఇప్పుడు అర్థమైందా? అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కాలేదమ్మా. ఇంకాస్త వివరంగా చెప్పు. అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు అంత అర్థమయ్యేలా చెప్పడం నా వల్ల కాదు. చెబితే ప్లాన్ లీక్ అవ్వచ్చు. మంగ దివ్యలు ఎస్కేప్ కూడా అవ్వచ్చు. సో మీ పీత బ్రెయిన్స్ కే వదిలేస్తున్నాను. బాగా ఆలోచించుకోండి. లెక్కల్లో ఆల్జీబ్రాలా మరీ ఇంత పెద్ద చిక్కుముడి వేసి వెళ్ళిందేంటి చంద్రిక? మనల్ని ఆలోచించమని మరీ వెళ్ళిపోయింది. డబ్బున్న వాళ్ళంతా తెలివైనోళ్ళు కాదు, అదృష్టవంతులని ఒక సినిమా రచయిత చెప్పాడు. కానీ అది ఇలాంటిది కాదు పౌడ్రు. దీని అందం, ఆస్తితో పాటు తెలివితేటలు, అదృష్టం కూడా ఉన్నాయి. అంతేనా? అంతులేని ధైర్యం, భరించలేని పొగరు, గన్ షాట్ లాంటి గర్వం. నిత్యకి చాలా కళలే ఉన్నాయి. నాకు తెలిసి అభిని అదే కిడ్నాప్ చేసుంటుంది. రేపో మాపో నిత్యను మంగను కిడ్నాప్ చేస్తుంది. గుట్టు చప్పుడు కాకుండా ముగ్గురిని చంపేసి సాక్ష్యం లేకుండా చేస్తుంది. వాళ్ళని మాయం చేస్తే జై నిత్యని పెళ్లి చేసుకుంటాడా? బా, ఖచ్చితంగా చేసుకోడు. ఎన్నాళ్ళైనా మంగ పిల్లల కోసం ఎదురు చూస్తాడు. మరి ఏ ధైర్యంతో నిత్య వాళ్ళని చంపుతుంది? అదే అర్థం కావట్లేదు పౌడ్రు. వాళ్ళని చంపుతుందా, వేరే ఏదైనా ప్లాన్ చేస్తుందా తెలియటం లేదు. దీని గురించి డీప్ గా ఆలోచించాలి చంద్రిక. ఇంటికెళ్ళి తీరిగ్గా ఆలోచిద్దాం పౌడ్రు. అవును, లొకేషన్ చేంజ్ అయితే మంచి థాట్స్ వస్తాయంట. పద వెళ్దాం. పద. ఆఫీస్లో ఉన్నాయి చూడండి అయ్యా. నేను మళ్ళీ చేస్తానుండు. ఎక్కడ చరి మంగ? లోపల ఉన్నారు మేడం. రండి మేడం.